నమస్కారం, లోయా న్యూస్ కు స్వాగతం. ప్రతి అమావాస్యకి రాష్ట్రంలో పలు చోట్లల్లో మూలల్లో అన్నదాన కార్యక్రమం ఎంతోమంది ఎన్నో ట్రస్టుల ద్వారా ఎన్నో సంస్థల ద్వారా నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈరోజు కర్మన్ ఘాట్ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ చంపాపేటలో మరి శ్రీ 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 అన్నపూర్ణ చారిటబుల్ అంతే కదా మాతా అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో గత 24 నెలలుగా ఈ సంస్థ నిర్వహిస్తోంది. మరి ఈరోజు ప్రత్యేకత మరి మెగా హెల్త్ క్యాంపు కూడా వారు నిర్వహించారు. వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతో పెద్ద ఎత్తున జనాలు వందలాది మందికి భోజనాలతో పాటు వందలాది మంది వైద్య సేవల్ని అందుకున్నటువంటి మరి రాజశేఖర్ రెడ్డి గారి అరుంధతి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మధు యాస్కి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆర్గనైజేషన్ని చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ ట్రస్ట్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చి ఎంతో మంచి ఆదరణ పొందుతూ ఈ కార్యక్రమాలని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులైనటువంటి ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి భగవతి గారు, అలాగే ఈరోజు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా మరి చుక్కల వేణు గారు, అలాగే సంతోష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వీరి ట్రస్ట్ మెంబర్లందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా నన్ను కూడా ఈరోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. వీరికి ధన్యవాదాలు. భగవంతుడి వీరికి ఆరోగ్య అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలి. ఇంకా ఈ దాన గుణాన్ని ఇంకా వారికి మనసులో ఇంకా పెద్ద గుణాన్ని ప్రసాదించి ఇంతేకాకుండా ఇంకా రాబోయే కాలంలో మంచి సేవల్ని కూడా అందించాలని వారికి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మన నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహిస్తున్నారు. ఆ దేవాలయ చైర్మన్ కూడా వీరికి సహకరించడము, అలాగే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించడానికి ట్రస్ట్ మెంబర్లు రూపాయి పోగేసి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వైద్యంలో ఈరోజు వివిధ రకాల ఆరోగ్య చికిత్సలు అంటే పరీక్షలు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా పరీక్షలకే కాకుండా వారికి అవసరమైనటువంటి చికిత్సను కూడా వీరి ట్రస్ట్ ద్వారా అందించాలని మా సహకారము, మా ప్రభుత్వ సహకారము ఎల్లవేళలా వారికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అన్నదాన కార్యక్రమం, ఈ వైద్య శిబిర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.